13 మంది ఐఏఎస్లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. నిజానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్లో కొన్ని అయినాయి. తర్వాత లోక్సభ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్లు స్టార్ట్ అయినాయి. ఒక 13 మంది ఐఏఎస్లను అయితే 13, 14, 15, 16 మొత్తం 20 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. అసలు ఎవరు మీ జిల్లా కలెక్టర్ ఉన్నాడా పోయినా కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోలో. ఎక్కడెక్కడ ఏం చేంజ్ అయ్యారంటే, ఒకటి ఇక్కడ స్టార్ట్ అయింది, కొద్దిగా జూమ్ చేయి. ఏమంటారంటే ముజామిల్ ఖాన్ ప్రస్తుతము పెద్దపల్లి కలెక్టర్గా ఉన్నారు. ఆయన మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్, పోస్టెడ్ యాజ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఖమ్మంకు పోయినారు. వైజ్ శ్రీ విపి గౌతమ్ ట్రాన్స్ఫర్డ్. అక్కడ నుంచి గౌతమ్ ప్లేస్లో పెద్దపల్లి కలెక్టర్గా పనిచేసిన ముజామిల్ ఖాన్ గారు పోయినరు. ఇక బడావత్ సంతోష్, ఈయన ప్రస్తుతం మంచిర్యాల కలెక్టర్గా ఉన్నారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాకు పోయినరు, నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్గా పోయినరు. అక్కడున్న ఉదయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక సందీప్ కుమార్ జా, ఈయన వచ్చి ప్రస్తుతం ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. ట్రాన్స్కో ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్ట్ యాజ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకి సందీప్ కుమార్ జా అక్కడి నుంచి పోయినారు. ఇక్కడ నుంచి ట్రాన్స్కో నుంచి పోయినారు. ఆయన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా అక్కడ పనిచేసినారు. అక్కడ అనురాగ్ జయంతి గారు ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత అనురాగ్ జయంతి ట్రాన్స్ఫర్డ్ ఈజ్ పోస్టెడ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కరీంనగర్ పోయినారు. ఇక్కడ నుంచి సిరిసిల్ల నుంచి అనురాగ్ జయంతి గారు కరీంనగర్ కలెక్టర్గా పోయినారు. అక్కడ నుంచి పెమల సత్పతి ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత ఆశిష్ సంగ్వాన్ ఐఏఎస్ ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు, కామారెడ్డి కలెక్టర్గా పోయినారు. అక్కడున్న జితేష్ వి పాటిల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత జితేష్ వి పాటిల్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడ పోయిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా పోయినారు. శ్రీమతి ప్రియాంక అలా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. రాహుల్ శర్మ ప్రస్తుతం వికారాబాద్ కలెక్టర్గా ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వికారాబాద్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ కలెక్టర్. అక్కడ నుంచి అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కొత్త కలెక్టర్ ఇప్పటి నుంచి రాహుల్ శర్మ గారు. అక్కడున్న భవేష్ మిశ్రా ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత సిక్తా పట్నాయక్ హన్మకొండ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు, వాళ్ళు నారాయణపేట జిల్లాకు వెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న కోయా శ్రీ హర్ష ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత కోయా శ్రీ హర్ష అక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందంటే పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పోయినారు. పెద్దపల్లి జిల్లాకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది కదా, అక్కడ పోయినారు. అక్కడున్న ముజామిల్ ఖాన్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత ప్రావీణ్య కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కడ పోయినారు అంటే హన్మకొండ పోయినారు. పోస్టెడ్ యాజ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హన్మకొండ కొత్త కలెక్టర్గా ప్రావీణ్య గారు వస్తున్నారు. తర్వాత బుడుమజ్జి సత్యప్రసాద్, ఈయన అడిషనల్ కలెక్టర్ ఖమ్మంకు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు సత్యప్రసాద్ గారు. పోస్టెడ్ యాజ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఆయన వస్తున్నారు. తర్వాత విజయేంద్ర ఐఏఎస్, ఈయన వచ్చి స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు పోస్టెడ్ యాజ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా విజయేంద్ర గారు వస్తున్నారు. తర్వాత కుమార్ దీపక్ 2018 బ్యాచ్, ఈయన అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూలుకు ఉన్నారు. ట్రాన్స్ఫర్ టు పోస్ట్ కలెక్టర్ మేజిస్ట్రేట్ మంచిర్యాల జిల్లాకు వెళ్ళిపోయారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా కుమార్ దీపక్ గారు. తర్వాత ప్రతీక్ జైన్ ప్రస్తుతం భద్రాచలం పిఓ ఐటీడీఏ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కలెక్టర్గా వికారాబాద్ జిల్లాకు అక్కడి నుంచి వచ్చారు. తర్వాత నారాయణ రెడ్డి గారు అక్కడ ఉండి నారాయణ గారు ట్రాన్స్ఫర్ అయినారు. అక్కడ నుంచి కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నల్గొండ జిల్లాకి వెళ్ళిపోయినారు. అక్కడ ఉన్న హరిచందన దాసరి ఐఏఎస్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత ఆదర్శ్ సురభి 2018 బ్యాచ్ మున్సిపల్ కమిషనర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా ఉన్నారంట. ఇప్పుడు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వనపర్తి జిల్లాకు పోయినారు. మా జిల్లానే వనపర్తి, మా జిల్లాకు ఆదర్శ్ సురభి గారు పోయినరు. తర్వాత తేజస్ నన్లాల్ పవర్, ఈయన వచ్చి కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సూర్యాపేట జిల్లాకు ఉన్నారు. పోస్టింగ్ ఇచ్చిండ్రు, ఆయన ఎక్కడో ఉన్నారు, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ వచ్చిండ్రు. నంద్యాల్ పవర్ ఎస్ వెంకట్రావు గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. సత్య శారదాదేవి
2015 Joint Secretary to Government Agriculture Cooperative Department is transferred and posted as Collector District Magistrate వరంగల్ జిల్లా కలెక్టర్గా సత్యశారదాదేవి గారు వచ్చిండ్రు. అక్కడున్న ప్రావీణ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యిండ్రు. తర్వాత దివాకర టిఎస్ అడిషనల్ కలెక్టర్ జగిత్యాల ఇస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ములుగు జిల్లా కలెక్టర్గా దివాకర గారు వచ్చిండ్రు. అక్కడున్న తిరుపతి గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిండ్రు. తర్వాత అభిలాష అభినవ్ జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నిర్మల్ కలెక్టర్గా పోయినాడు. అభిలాష్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అక్కడ నుంచి అభినవ్ గారు పోయినరు, నిర్మల్ పోయినరు. అక్కడున్న ఆశీష్ సంగవన్ గారు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినరు. ఇవి కొన్ని ట్రాన్స్ఫర్స్ మాత్రమే. ఇంకా ముందు ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ చాలా ఉండబోతున్నాయి. చాలా ట్రాన్స్ఫర్లు ఇంకా చాలా మార్పులు ఉండొచ్చని పాలన మీద పట్టు సాధించేయాలంటే కొత్త ప్రభుత్వాలు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు అయితే ప్రస్తుతం 20 మంది పోస్టింగ్ మనం చూస్తున్నాము. తదుపరి మళ్ళీ జీవో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.